హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో 1 వీక్ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో మనకు పండుగ దగ్గరలో ఉంది కదండి, సో క్లీనింగ్ అంతా ఉంటుంది. సో షూటింగ్ కొంచెం లేట్ అయింది. సో అందుకనండి. సో అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్? బాగున్నారా? సో ఇది మార్నింగే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసానండి. సో ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఇంకా బాబు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట. సో బాబుకి ఆల్రెడీ ఒక ప్లేట్లో అయితే వేసేస్తాను. నెక్స్ట్ ఇంకా మా కోసం అయితే ఇడ్లీ అయితే వేసుకుంటున్నానండి. సో ఇడ్లీ చేసినప్పుడు నాకు 1 or 2 మాత్రమే లైక్ అవుతాయి. ఇంకా అస్సలు తినబుద్ధి కాదు, ఎందుకో తెలియదు అనమాట. సో నాకు ఇడ్లీ అంటే అంతగా నచ్చదనమాట. సో దోశ కానీ ఇడ్లీ కానీ ఇలాంటివి ఏవి నచ్చవు ఎక్కువగా నాకు. అంటే పొంగనాలు అంటారు కదండి, సో అవే నాకు లైక్ అవుతాయి అనమాట. ఎక్కువగా అవే చేస్తుంటాము. ఇంకా ఎప్పుడు అవే ఉన్నా కూడా బాబు తిన్నాడు కదా, సో బోర్గా ఫీల్ అవుతాడు అన్నట్టు. ఇంకా డైలీ మార్నింగ్ తనకి వెరైటీగా ఏదో ఒకటి చేయాలి. సో ఇంకా అందుకోసమే ఇంకా ఇష్టం లేకపోయినా బాబు కోసమైనా చేయాలన్నమాట. ఇదండి. ఇంకా మా ఆయన అయితే రెడీ అవుతున్నారు డ్యూటీ కోసము. నేనైతే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను, తను రెడీ అయ్యి వచ్చేలోపు అవుతాయి కదా అన్నట్టు. అండ్ మీకు ఎంతమందికి ఇడ్లీ ఇష్టం ఉందా లేదా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మొత్తం అయితే క్లీనింగ్ అయితే జరుగుతూ ఉందండి. సో వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, క్లీనింగ్ వీడియో. సో వచ్చే వీడియోస్లో ఉంటుంది, లేకపోతే ఉండకపోవచ్చు అనమాట. సో లిఫ్ట్ చేసేస్తున్నాను. సో ట్రై చేస్తాను పెట్టడంకైతే. ఇంకా ఎందుకంటే చాలా అంటే వర్క్ హెవీగా అయిపోవడం వల్ల సో ఇలాగ లేట్ అవుతుందన్నమాట. ఇంకా ఎడిటింగ్ బాబుకు చూసుకోవాలి, బాబుకి లంచ్ ఇవన్నీ ఉండడం వల్ల ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతూ ఉంది. సో అందుకనమాట. సో ఈరోజైతే ఇంకా చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి అండ్ మీతో నా విషయాలు షేర్ చేసుకోక చాలా రోజులైంది. వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, 1 వీక్ పైన అవుతుంది కదా అన్నట్టు. ఇంకా ఈరోజైతే ఎంత కష్టమైనా సరే ఇంకా ఎడిటింగ్ అయితే చేసి ఇంకా టిఫిన్ అక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ తులసి చెట్టుకి ఇంకా చెట్లకైతే కొద్దిగా వాటర్ అయితే వేసేద్దాం అనేసి అయితే ఇంకా వచ్చాను అనమాట. సో ఇంకా 3 days అయిందండి వేయలేదు, ఎందుకంటే వర్షం వచ్చింది కదా. ఇంకా వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందులో వాటర్ అయితే వచ్చేస్తాయి, అందుకే ఇంకా వేయలేదు. ఇంకా 3 days గ్యాప్ వచ్చింది కదా, ఇంకా వేసేద్దాం అన్నట్టయితే వచ్చేసానండి. ఇక్కడ ఏంటంటే నాకు తులసి చెట్టు అండి ఎన్నిసార్లు తెచ్చిపెట్టినా అది ఎందుకో సరిగ్గా రావట్లేదు అనమాట. సో ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. అండ్ ఎంత ఇదిగా పూజ చేసి ఎంత నీట్గా పెట్టినా, ఎంత భక్తితో పెట్టినా కూడా అంటే ఇది బాగానే ఉందండి, పైన అంతా గ్రీన్గానే ఉంది. సో కింద మాత్రం అస్సలు ఆకులు అసలు లీవ్స్ ఏమీ కూడా మొలవట్లేదు అనమాట. సో ఎందుకు అన్నట్టు నాకు ఇంకా ఇప్పుడు ఒక 3 times 4 times పెట్టానండి. ఇప్పుడు ఇది వచ్చేసి 4th time అనుకుంటా ఇది పెట్టడము. అలా అయ్యింది. ఇంకా ఇటుపక్క అయితే ఇంకా చెట్లకి ఇక్కడ కలబంద అండ్ రోజ్ అయితే పెట్టాను అనమాట. సో వాటికి కూడా ఇంకా వాటర్ అయితే వేసేసానండి. సో ఇంకా తులసి చెట్టు బాగా మంచిగా రావాలంటే మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు ఒక కామెంట్ అయితే చేయండి, ఇలా పెడితే మంచిగా వస్తుంది ఏంటి అనేది అయితే. ఇంక ఇలాగంటే మొక్కలకైతే అన్ని నీళ్ళు అయితే వేసేస్తున్నానండి. ఇంకా యాక్చువల్లీ ఇది మార్నింగ్ లేవగానే నా ఫస్ట్ డ్యూటీ అయితే ఇదే అనమాట. బట్ ఈసారి ఇంకా బాబు నేను లేట్ లేసానండి, మార్నింగ్ లేయడమే లేట్ లేసాను. సో అందుకే ఇంకా లేట్ లేయడం వల్ల ఇంకా ఈరోజు ఈ వర్క్ కూడా లేట్ అయ్యింది. ఇంకా చూస్తున్నాను అనమాట. సో కింద ఆంటీ వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఏంటబ్బా అని కిందకైతే చూసానండి. సో ఇంకా ఇలాగైతే అన్నీ కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇంకా అటు సైడ్ అయితే ఇంక ఇడ్లీ అవుతుంది కదా, సో తినేసి అయితే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో కలబంద కూడా కొంచెం పర్లేదండి, బాగానే వస్తూ ఉంది. ఇంకా మొత్తం అన్ని ఆకులు అలా ఎండిపోయినట్టు ఏమైనా పడి ఉంటే తీసేస్తూ ఉన్నాను అనమాట. సో అంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. మార్నింగే చేసే పని ఇది డైలీ నాకు. ఈసారి ఇంకా లేట్ లేయడం వల్ల లేట్ అయింది అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా కింద వాళ్ళైతే మాట్లాడుతున్నారనమాట, ఏంటా అనేది అయితే చూస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అటు సైడ్ మాకు ఆపోజిట్లో ఒక హౌస్ ఉందన్నమాట. సో వాళ్ళు కూడా అంతేనండి, ఎప్పుడు కూడా మొక్కలకు వాటర్ వేయడము, మొక్కలకు క్లీనింగ్ చేయడం అలా చేస్తుంటారు. సో ఇంకా మొక్కలకి అయితే వాటర్ అయితే వేసేసి వచ్చి ఇంకా ఇటు సైడ్ చూసారా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇంక మా ఆయనకి అయితే పెట్టేసేయాలి, తను తినేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతాను. ఇంక నెక్స్ట్ నాకైతే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది వర్క్. అటు సైడ్ ఒక వర్క్, ఇటు సైడ్ ఒక వర్క్, అన్నీ కూడా చేసేసుకుంటేనే మనకు వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఇక పండుగ కోసం అయితే సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాను. శారీ విత్ అమ్మవారికి కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఫ్లవర్స్ అయితే టుమారో తెచ్చుకుంటానండి. సో ఇప్పుడు తీసుకొచ్చాను, సో చూపిస్తాను. సో ఇది చూసానండి, అమ్మవారి డాల్ అనమాట. సో నేను యాక్చువల్లీ అనుకోలేదు డాల్ తీసుకుందామని, ఓన్లీ ఫేస్ ఒకటి తీసుకుని పూజ చేసుకుందాంలే అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళాక నాకు తీసుకోవాలనిపించింది. అది కూడా నాకు చాలా తక్కువకే అనమాట. ఇది ఎందుకు తక్కువ అంటున్నారంటే, ఇది యాక్చువల్లీ మనకు వాళ్ళు సేల్ చేసేది వచ్చేసి 950 అలా సేల్ చేస్తారండి ఇది. బట్ నాకైతే తక్కువకే ఇచ్చారు.
ఎందుకంటే నేను వాళ్ళకు వీడియో చేశానండి, ప్రమోషన్ వీడియో చేశాను కాబట్టి సో నాకు తగ్గించేసి ఇచ్చారు. సో ప్రమోషన్ వీడియో చేసింది కదా ఇంకా అమౌంట్ తీసుకోయిందేమో అనుకోవచ్చండి. సో నేను ఎటువంటి అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర తీసుకోలేదన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో. అంటే ఇంకా అమ్మవారి గురించి పండుగ కోసం అని చెప్తున్నాం కదా, సో ఫ్రీగా చేసేద్దాంలే ఏమవుద్ది ఒక వీడియో ఫ్రీగా చేస్తే అన్నట్టు చేశాను. బట్ ఇప్పుడు నాకు యూజ్ అయిందనమాట, వాళ్ళ అమౌంట్ ఇవ్వకపోయినా ఇప్పుడు నాకు అయితే చాలా తగ్గించేసే ఇచ్చారనమాట. సో చూసారా, ఇది వచ్చేసి నాకు కాస్ట్ చెప్పాలో వద్దో తెలియదు కానీ సో తక్కువగా ఇచ్చారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం ఏదైనా సరే మన చేతినైతే సాయం మనం చేసి మనకు ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి జడ అండి, అమ్మవారి కోసం అయితే జడ అనమాట. సో చిన్నదే తీసుకున్నానండి, షార్ట్ జడ అనమాట, లాంగ్ అయితే లేదు. ఎందుకు లాంగ్ తీసుకుంటే నేను ఇది డాల్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాను కాబట్టి బిగ్ సైజ్ అయితే బిగ్ జడ అయితే బాగుండేది, బట్ స్మాల్ జడ బాగుంటుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్టాండ్ అండి, మనం ఇక్కడ పెట్టేసి బ్యాంగిల్స్ ఫ్లవర్స్ వేస్తే చాలా బాగుంటుంది కదా, ఇది వచ్చేసి అది స్టాండ్ అనమాట. నెక్స్ట్ ఫేస్ అండి, ఇది చూసాను నేను యాక్చువల్లీ ఇది ఒక్కటి తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు చాలా తగ్గించారు కదా, అందుకే అది కూడా డాల్గా తీసుకున్నాను అనమాట. సో చెప్పే వాళ్ళ ముందే, మేడం మీరు వీడియో తీసారు కదా మాకు తక్కువలోనే ఇస్తాము మీకు తీసుకోండి ఏ కావాలన్నారు. సో అందుకే నేను తీసుకున్నానండి, బట్ నాకు ఫ్రీగా ఇవ్వలేదు, అమౌంట్ తీసుకున్నారు తక్కువ అనమాట. నేనైతే వాళ్ళకి అమౌంట్ తీసుకోకుండానే వీడియో చేశాను. సో ఇందులో తగ్గించారు కాబట్టి సాటిస్ఫాక్షన్, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇది వచ్చేసి ఫేస్ అండి, చాలా బాగుంది ఇది కూడా. సో చూసారు కదా ఇలా అనమాట, బాగా వస్తుంది పూజ చేస్తే మనకు మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి, 3 సెట్ తీసుకున్నాను. సో తాంబూలంలో ఇవ్వడానికి అనమాట. సో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు ఇవ్వడానికి చాలా బాగున్నాయి అన్నట్టు. ఇంకా ఇది కూడా మనకు ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో చూసారు కదా ఇలా వచ్చింది కదా, బాగుంటుంది అనేసి అయితే నేను తీసుకున్నాను 3 మెంబర్స్కి ఇచ్చేద్దామని. బట్ నాకు ఇక్కడ అంతగా ఎవరు పరిచయం లేదండి, సో కాంటాక్ట్ లేదు. ఇంకా ఓనర్ వాళ్ళు ఉన్నారు కింద, ఇంకా కింద ఒక ఇల్లు ఉంది, బట్ వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు అంతే అండి. సో మనకి ఎక్కడ తెలియదు కాబట్టి ఎవరు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా పీఠం అనమాట. సో కింద పెడతాం కదా మన పీఠ, సో అది ఇవి తీసుకున్నాను ప్రెసెంట్. తర్వాత అంటే ఇంకా టుమారో వెళ్ళేసి ఇంకా షాపింగ్ చేయాలన్నమాట, ఫ్లవర్స్ అవి తీసుకుందాం అనేసి. సో ఇదనమాట, చాలా బాగుందండి పీట. సో మనకి ఇది నెక్స్ట్ వినాయక చవితికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట, సో పెట్టుకోవడానికి అందుకోసమే తెచ్చుకున్నాను. చాలా బాగుందండి, సో బ్యూటిఫుల్ ఉంది కదా అనమాట. సో అంటే అమ్మవారికి సంబంధించినవి అయితే ఇవే అండి, సింపుల్గానే తెచ్చుకున్నాను నేను, ఎక్కువ హెవీగా తెచ్చుకోలేదు అనమాట. సో సింపుల్గానే తెచ్చుకున్నానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి శారీస్ అండి, శారీస్ అయితే 2 తెచ్చుకున్నాను అనమాట. సో 2లో ఒకటే తీసుకుంటాను నేను, 2న తీసుకోను. సో ఏ కలర్ బాగుంటుంది అనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా, నాకు ఏ కలర్ బాగుంటుంది అనేసి అయితే. అంటే ఇది కూడా నేను ప్రమోషన్ చేసే దగ్గర తెచ్చుకున్నాను, బట్ అమౌంట్ ఇచ్చానండి. సో ప్రమోషన్ అమౌంట్ వేరు, ఇలాంటివి తీసుకుంటే దీనికి వేరే అమౌంట్ ఇవ్వాల్సిందే. సో ఎవరైనా అంతే అండి. అంటే నేను డైలీ వెళ్తాను కాబట్టి 2 శారీస్ తెచ్చుకున్నాను. అంటే ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది ఇంటికి వెళ్ళేసి నేను చెక్ చేసుకుని నా దగ్గర లేని కలర్ తీసుకుంటాను అనేసి ఈ 2 కలర్ లైక్ చేసి తీసుకొచ్చాను అనమాట. సో ఏ కలర్ బాగుంటుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి నాకు. సో చూసారా ఇది వచ్చేసి స్కై బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ వస్తుందండి. ఇది కూడా నా కలర్, అంటే ఒక విషయం చెప్పిన లేడీస్కి అన్ని కలర్స్ ఉంటాయి, లేని కలర్స్ ఏవి ఉండవు అనమాట. కలర్స్ డిజైన్ మారుతూ ఉంటాయి అంతే అండి. సో ఇది ఇలా వస్తుంది, ప్యూర్ పట్టు అయితే కాదు, పట్టు సెమీ పట్టు. సో ఇలా వస్తుంది అనమాట, ఇది ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. సో డిజైన్ కూడా చిన్న డిజైన్, నాకు ఇలాంటి చిన్న డిజైన్స్ నచ్చుతాయి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి, బేబీ పింక్ విత్ గ్రీన్, క్యారెట్ గ్రీన్. సో ఇది ఇలా వస్తుంది. సో ఏ శారీ బాగుంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు. చూసారు కదా ఈ రెండిట్లో ఒకటే తీసుకుంటాను, 2 తీసుకోను. ఏది బాగుందో తప్పకుండా చెప్పండి, ఓకేనా. సో ఇదన్నమాట. సో ప్రజెంట్ అయితే శారీస్ అండ్ అమ్మవారికి కావాల్సిన సామాన్ అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ రేపు వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ మొత్తం అన్నీ అయితే తీసుకుంటాను అనమాట. సో ఇదండి వీడియో. ఇంకా జ్యువెలర్స్ అన్నీ ఉండేవే వేస్తాను, కొనుక్కోను జ్యువెలర్స్ అయితే ఏమైనా తీసుకోనండి. సో ఉన్న వాటితోనే సర్దేసుకుంటాను అనమాట. ఎక్కువ మనకు ఆడంబరాలు పోకుండా సింపుల్గానే చేసుకోవాలనిపించింది, అందుకే ఇంకా సింపుల్గానే చేసుకుంటున్నాను. సో ఇదండి డాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది సింపుల్గా. అండ్ మనకు గ్రీన్ విత్
పింక్ కాంబినేషన్ బాగుంటుంది. ఇందులోనే మనకు ఆల్ ఓవర్ పింక్ అయితే వచ్చేసింది. ఇంకా $3 అసలు నేను ఫస్ట్లో వీడియో చేసి వెళ్ళానండి ఒక 1 వీక్ బ్యాక్. అస్సలు ఎన్ని డాల్స్ ఉండేవో, ఈరోజు వెళ్ళాను ఓన్లీ $3 ఉన్నాయి, కంప్లీట్ అయిపోయి. ఇంకా రేపు వెళ్ళింటే కానీ అసలు ఆ డాల్స్ కూడా నాకు దొరికేవో కాదేమో అనిపించింది అనమాట. అందుకే ఈరోజే తెచ్చుకున్నాను, మంచిదైంది. సో ఇదండి నా వీడియో. సో నా వీడియో ఎలా ఉంది అండ్ శారీ బాగుండేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ మీరు ఎలా జరుపుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకా పూజ వీడియోతోనే మీ ముందుకైతే వస్తానమాట. సో క్లీనింగ్ అంతా కూడా నేను స్కిప్ చేసేసాను. సో క్లీనింగ్ చేసేటప్పుడు వీడియో షూటింగ్ అంటే చాలా కష్టమైపోద్ది. సో అందుకే ట్రై చేస్తానండి. అంటే వీడియో కొంచెం కొన్ని క్లీన్ చేసేసాను, ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి, బట్ ఎడిటింగ్ టైం కుదరట్లేదు అనమాట. అంటే ఇంకా రేపు ఒక్కరోజే ఉంది, నేను ఎడిటింగ్ చేసి పెడితే రేపే పెట్టాలి. ఇంకా మరునాడు అంతా ఇంకా పూజ ఉంటుంది కాబట్టి ఆ నెక్స్ట్ డే అంతా ఇంకా పూజ వీడియోసే వస్తాయి. అప్పుడు మనం క్లీనింగ్ వీడియోస్ పెట్టడానికి కాదు కదా. సో అందుకనమాట, కుదిరితే టుమారో అప్లోడ్ చేస్తాను క్లీనింగ్ వీడియో, లేదంటే అది స్కిప్ అయిపోద్ది. ఇంకా పూజ వీడియోతోనే డైరెక్ట్ వచ్చేస్తాను అనమాట, ఓకేనా. అంతవరకు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.